హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే బైక్ ఆడికైతే పోతున్నా. సాయంత్రం ఎలా ఉంటుందో బైక్ ఆడ 12 గంటలకి ఎలా కట్టేస్తామో మేతకైతే చూపెడతా ఈ వ్లాగ్లో. చూడండి, ఇక్కడ కుర్ది క్యాన్లు ఉన్నాయి గాయస్. చూడండి, ఇప్పుడైతే ఈ కుర్ది క్యాన్ అయితే తీసుకొని బైక్ ఆడికైతే పోవాలి. పోయి బర్రెలను అయితే కట్టేస్తాం. చూడండి, ఇలా తౌడైతే నింపుకున్నా. తాగుతందుకు వాటర్ అక్కడ ఉన్నాయి. కైట్ల పైన ఇంకా రాలే కానీ కైట్లు ఎగిరేస్తారు గాయస్. చూడండి, కైట్ల పైన ఇంకా ఇక మేము పోతున్నాం గాయస్. కుర్ది క్యాన్ అయితే దీని మీద అయితే వీటినాం. ఇక్కడ 2, ఇక్కడ ఒక్కటి. చూడండి, ఇప్పుడైతే మేమైతే బైక్ అడికైతే పోతున్నాం. అదంతా అయితే కాలువ అయితే తీసారు. గుంట్లకైతే నీళ్ళు రావాలని కాలువ తీసారు. పైపులు కూడా తెచ్చారు. పైపులు వేస్తారు గైస్. చూడండి, ఇక్కడైతే పైపులు ఉన్నాయి. ఎండాకాలంకి గుంటల నీళ్ళు వాటి కాలువ వస్తుంది గైస్. కాలువ వస్తున్నాయి. అందుకే ఇక్కడైతే తీసారు అంతా రంధ్రం పక్క తీసి అందులో పైపులు అయితే వేస్తారు గైస్. పైపులు వేసినాక బట్టి కొడుకుతారు గైస్. పైపులు చూసుకోండి గైస్. పైపులు ఇలా తీసుకుంటా పోయారు గైస్. రోడ్ పక్క పొంటి కాలువలు అయితే అటాచ్ ఇక్కడ పైప్ వేసి చూడండి గైస్. కాలువలు అయితే వస్తున్నాయి. ఇక్కడి నుంచి వస్తున్నాయి. అక్కడ పైపు ఇది అక్కడి నుంచి అక్కడ పోతాయి గైస్. ఇక్కడ పోయేటి ఇక్కడ పోతాయి, అక్కడ పోయేటి అక్కడ పోతాయి గైస్. రోడ్ అంతా మళ్ళీ మంచిగా చేస్తారు పైపులు వేసినాక. ఇప్పుడైతే మన బావి దగ్గరకు అయితే వచ్చినాం. మన బావి కట్టు ఉంటుంది. బావి దగ్గర బావి దగ్గర చూడండి గైస్. నిన్న వాన అయితే పడ్డది. ఒక వ్లాగ్ పెట్టిన వీడియో అయితే చూడండి. మొత్తం నీళ్ళు అయితే నిండిపోయినాయి. ఇక్కడ ఇప్పుడు బర్రెలు మేసేందుకైతే జాగా లేదు. అంతా నీళ్ళు అయితే ఉన్నాయి. గడ్డి కూడా తొక్కుతాయి. అంతా పచ్చి ఉంటుంది భూమి. కాలు వెనకలకైతే కొడుతున్నాం బర్రెలని. చూడండి ఎలా కొడుతామో చూపెడితే. చూడండి కాలు వెనకలకి గైస్. ఇప్పుడైతే అలాగే అక్కడి నుంచి అటు కొట్టి అక్కడ కట్టేయాలి గైస్. ఇప్పుడు మన బర్రెలు అయితే ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ కూడుదు ఉంటుంది. ఇక్కడ దిజ్జలు అయితే అటనే కట్టేసినాం. పండేది నీడకు అంతది, మేసేది మెస్తనే ఉంటుంది. ఇప్పుడైతే కూరది అయితే దించుతున్నాం. గైస్ మన బర్రెలు అయితే అక్కడ ఉన్నాయి, దిజ్జలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు బర్రెలు ఎండకి ధూప ఉంటుంది కాబట్టి అవుతుంది కాబట్టి కుర్ది అయితే తాపుతాం. ఇప్పుడు కుర్ది తాపి కాలు వెనకాలకైతే కొట్టాలి. ఇప్పుడైతే నేనైతే బర్రెలను ఇడుస్తా చూడండి. ఇప్పుడైతే పెద్ద బర్రె నీడవాలి గైస్. మళ్ళా పెద్ద చూడండి, ఎండకైతే తట్టుకుంటలేవు. ఇప్పుడు ఇప్పుతున్నా చూడండి. ఇప్పేదైతే ఒక్కనే ఉన్నా కాబట్టి చూపెట్టలేకపోతున్నా. సరే నేనైతే ఇప్పుడాక చూపెడతా గైస్. ఇప్పుడైతే తాడైతే ఇడిచిన బర్రెనైతే పోతుంది. ఈ దుడ్డను కూడా ఇడుస్తుంది. ఇక ఈ దుడ్డ కూడా పోతుంది. ఇక దీన్ని కూడా ఇడుస్తా. దీన్ని కూడా ఇడుస్తా అయిపోతుందని గైస్. దిడ్డను కూడా అయితే ఇడిచిన, ఇవి కూడా పోతుంది. ఇక నీడకు పోతుంది. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. నైట్ వాన పడ్డది, పొద్దున పూట ఎండ పడుతుంది. ఇక్కడ చూడండి నీడ ఇది ఎలా ఉందో. టామిగాడు ఇది చూడండి నీడకు వచ్చింది. ఎండకు తట్టుకుంటలేవు గాయస్. ఇది చూడు, చూడండి గాయస్. ఇది చూడండి గాయస్, ఇదైతే దున్నపోతు. చూడండి SVC recording. ఇది ఇక్కడ చుట్టుకున్నట్టుంది గాయస్. చెట్టు నీడకు అందలే తాడు, అందుకే ఇది ఎండకుంది పాపం. దీన్ని అయితే ఇద్దాం అనుకుంటున్నా. చిక్కు ఫ్రెండ్స్, ఇప్పుడే ఇది అయితే నీళ్ళు తాగింది. కాలువలకు పోదామని ట్రై చేస్తున్నాను అనుకుంటా. కాలువలకు పోరి ఫస్ట్ నీళ్ళు చూస్తానా ఎట్లా ఎంత. ఇప్పుడైతే నేనైతే కాలువలో నీళ్ళు చూస్తా. మేము నిన్న మొన్న ఇటు రాలే, కాలువ దిక్కు రాలే, అందుకే చూస్తున్నా. పోతుందల్లా ఈత వస్తాయి కాబట్టి ఏం కాదు ఇట్లకి. చూడండి ఈత అయితే కొడుతుంది. ఇదైతే ఈ బర్రె పోతుంది. ఇక దీని లెక్క అన్నీ పోతాయి. ఆ వీడియో ఎందుకు ఇక తీసుడు. ఇక్కడ బోర్ వస్తుంది. దానికి ఎట్లా తాపుతామో దీనికి ఎట్లా తాపినామో కూరది అట్లనే తాగుతుంది. బర్రెలు కూడా దీనికి నీళ్ళు ఎట్లా తాపినామో దిడ్డలు కూడా అట్లనే తాగుతాయి నీళ్ళు. ఇక మీకు బోర్ వస్తుంది కాబట్టి నేనైతే తీయ. సరేనా చూడండి ఎలా పోతాడో. అందరూ మునిగిపోతాడు, మస్తు పోతుంటుంది. చూడండి గాయస్ ఎంత మునిగిందో, ఎలా పోతుందో. ఎలా పోతుందో అక్కడ బర్రె విడిచారు కదా. చూడండి గాయస్, ఇక్కడ అయితే ఇప్పిన ఇంకా పోతలేదు అది, ఇప్పుడు పోతుంది. ఇప్పుడైతే నేనైతే బర్రెలను కొట్టుకొస్తా. ఈ దిడ్డలు వరుతున్నాయి, ఇసి పెడితే వాళ్ళకెళ్ళి పడి దొరకాయి. అటు ఎక్కుతాయి కరెక్ట్గా మంచిగానే పోతాయి, కానీ అడిగి పోయినాక దొరకదు.
అందుకే అది లాస్ట్కి ఇడుస్తాము. ఇప్పుడైతే దీన్ని ఇడవాలి గైస్. దీని అయితే ఇడుస్తాం. కెమెరా అయితే బంద్ చేస్తున్నా గాయస్. ఇప్పుడైతే ఇది పోతుంది. కూడిది తాగుతలేదు గాయస్, ఏం చెప్పాలి ఇక. ఆ నీళ్ళు అయితే కొంచెం మురికి మురికి లెక్క Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. గాయస్ ఇప్పుడైతే మా డాడీ అయితే వచ్చిండు కాలువలోకి వెళ్ళి. అక్కడంతా అయిపోయింది. ఇక బర్రెలను కట్టేసి దిడ్డలేని బర్రెలను అన్నిటిని కట్టేసినాం. ఇక అక్కడ ఒక దిడ్డుని చిన్నది. ఈ పెండ కూడా సాయంత్రం చేస్తాం. ఎండ అయితే మస్తు కొడుతుంది. అందుకే ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. సాయంత్రం అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ సాయంత్రం పాలు వింటప్పుడు కంటిన్యూ చేసి ఆప్తిగా ఎలా కొట్టుకొస్తాము కాలువలకి వెళ్ళి. అప్పుడు ఇక్కడి నుంచి కొట్టుకొచ్చు చూపెట్టినా గైస్. ఇప్పుడు కాలువలకి వెళ్ళి కొట్టుకురావాలంటే ఎలా కొట్టుకొస్తాడో సాయంత్రం అయితే చూపెడతా. సాయంత్రం దాకా అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఈయన వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. సరేనా గైస్? ఇక సాయంత్రం నుంచి అయితే కంటిన్యూ చేస్తా. ఈ ఇంటికి అయితే పోతున్నాం. చలో గైస్, సాయంత్రం అయితే బైకాడికి అయితే వచ్చిన. బెండకాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు బెండకాయలు అయితే తీస్తున్నా, చూడండి. Down when you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. ఇప్పుడైతే బెండకాయలు అయితే తీసిన. బర్రెని అయితే కొట్టుకొస్తుంది డాడీ. కొట్టుకొచ్చినాక ఇక్కడ కట్టేస్తా. నేను చూపెట్టా కూర్చు తాగడు కూడా అంతా, ఎందుకంటే గొప్పలో బ్లాగ్లో చూసిగా. అందుకే నేనైతే ఇక్కడ కెమెరా సెటప్ చేసుకుంటాం. ఆ బర్రెలో వచ్చేలో గాయస్. ఇప్పుడైతే బర్రెలను అన్నిట్లనైతే కట్టేసినాం. చూసారుగా అక్కడ ఒక దిడ్డు ఉంది. ఇప్పుడైతే పాలు పిండాలి గాయస్.
ఇప్పుడైతే పాలైతే వింటాం. ఆ పాలు విండి కూడా చూపెట్టు, ఎందుకంటే పోయిన వీడియోలో ఇది చూపెట్టిన, అందుకే చూడండి ఎలా ఉందో బర్రెలు. చూడండి గైస్, ఈ వీడియో అయితే ఆపేస్తున్నా. బాయ్ బాయ్. ఖతం. బాయ్ బాయ్ బాయ్.